హైదరాబాద్ గోల్కొండ కోటలో బోనాల జాతరపై రివ్యూ నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు వివిధ శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జాతరకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు అధికారులు. అయితే గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూడాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు జాతర సందర్భంగా జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించారు గోల్కొండ ఆలయ కమిటీ చైర్మన్. ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చాలన్నారు. స్థానికులు కూడా కొన్ని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం. తొలి బోనం 2025 ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చి గోల్కొండలో జరిగేటువంటి తొలి బోనాన్ని వీక్షించే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐ&PR డిపార్ట్మెంట్ కూడా ఒక కర్టెన్ రేజర్ ఇచ్చి దానికి సంబంధించి ఒక న్యూస్ ఐటమ్, ఈ బోనాల యొక్క చరిత్ర, బోనాల సాంప్రదాయం, ఈ హైదరాబాద్ లో మత సామరస్యం, ఏ విధంగా బోనాల సంస్కృతి పుట్టింది, రాబోయే తరానికి ఏ విధంగా తెలవాలి అనే అంశాలకు సంబంధించినంత కూడా చిన్న చిన్న స్మాల్ రీల్స్ తయారు చేసి మరి ప్రజలకు సమాచారం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వ పక్షాన చేయాలని సందర్భంగా ఆదేశించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతనమైనటువంటి సాంకేతిక విప్లవాలు వస్తున్నా మనం ఈ ఆచారాన్ని వదిలిపెడతలే బోనం ఎత్తుకోవడం మన కుటుంబం అనేటువంటి ఒక బాధ్యతగా మనం వ్యవహరిస్తా ఉన్నాం. ఏవైతే అవసరం ఉన్నాయో జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఏవేవైతే మేము చెయ్యాలో, ఇంకా కొన్ని పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఇక్కడ మా జోనల్ కమిషనర్ గారు ఉన్నారు, వాళ్ళకి మేము ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఈ 26th లోపల కూడా మీరు అన్ని కూడా ఫినిష్ చేయాలి. ఎక్కడా కూడా ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా మనం త్వరలో కంప్లీట్ చేసుకోవాలి. స్పెషల్లీ స్ట్రీట్ లైట్స్ వాళ్ళు అడుగుతున్నారు. లైటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ వాళ్ళు ఒక్కసారి ఈ కోట లోపలికి రాగానే దాని తర్వాత దే హ్యావ్ టు హ్యావ్ ఆల్ దోస్ అరేంజ్మెంట్స్. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము ఎంతైతే 20 కోట్లు ఆల్రెడీ మేము ఈ బోనాలకి రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మన బోనాలు జరుగుతున్నాయో అందరూ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇది చాలా మంచిగా మా ముస్లిం సోదరులు కానివ్వండి, హిందూస్ కానీ ఇక్కడ మతాలకు అతీతంగా ఈ రోజు ఈ బోనాలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకోవడం చాలా ఆనందం. సార్, ఈ మధ్య కాలంలో కేబుల్ గురించి చాలా చోట్లలో రోడ్లలో రాత్రిపూట డిగ్ చేయడం జరుగుతుంది. దానిపైన కూడా మీరు ఇమీడియట్లీ దృష్టి పెట్టాలి. ఎందుకంటే చాలా చోట్లలో మేము అది అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా ఎక్కడనైతే లో క్యాచ్ ఏరియా వాటర్ ఎక్కడనైతే ఎక్కువ ఉంటాయో అక్కడలో కూడా వాళ్ళందరూ కూడా కేబుల్ సంబంధించిన దాని గురించి వాళ్ళు చేస్తున్నారు. మరి దాన్ని కూడా ఒకసారి మీ దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి వర్షం వస్తుందంటే మనందరికీ కూడా తెలుసు, కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి హైదరాబాద్లో. దాని గురించి కూడా కొంచెం ఫాగింగ్ ఎక్కువ చేయాలని కూడా ఈ వేదిక నుంచి మిమ్మల్ని కూడా కోరుతున్నాము. ముఖ్యంగా శానిటేషన్కి ఎవ్రీ 50 మీటర్స్కి ఒక టీం ఉండేలాగా వేరే ప్రొసెషన్ రూట్ కానీ మల్టిపుల్ టెంపుల్స్లో అవుతుంది సార్ ఈ ఫెస్టివల్ అనేది. శానిటేషన్ టీమ్స్ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్. దాంతోపాటు టాయిలెట్స్ అనేది ఇంపార్టెంట్ ఈవెంట్. దానికి 5 బస్ టాయిలెట్స్, స్పేర్లో కూడా మాకు 20 బస్ టాయిలెట్స్ ఉంటాయి. అది కాకుండా అడిషనల్గా కూడా పోర్టబుల్ టాయిలెట్స్ కూడా ఒక 20 నెంబర్స్ పెట్టుకొని డిపెండింగ్ ఆన్ ఫెస్టివల్ డేట్స్ థర్స్డే అండ్ సండే బట్టి దాన్ని మేము కోఆర్డినేట్ చేసుకుంటాం సార్. దాంతోపాటు వేరెవర్ ఈ ప్రొసెషన్ రూట్స్లో ప్యాచ్ వర్క్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఈ 1 వీక్లోనే వీ విల్ అటెండ్ అండ్ కంప్లీట్ ఆల్ ద వర్క్స్. అండ్ ఎలక్ట్రిసిటీ సంబంధించి కూడా ఏదైనా స్ట్రీట్ లైట్స్ ఫంక్షనింగ్ ఉన్నా లేకపోయినా ఈ 1 వీక్లో ఒక డ్రైవ్ పెట్టి ఎక్కడ కూడా డార్క్ స్పాట్స్ ఉండకుండా వీ విల్ టేక్ అ స్టెప్ సార్. బికాస్ నాట్ ఓన్లీ ఈ టెంపుల్, ఇంకా మల్టిపుల్ టెంపుల్స్ ఉన్నాయి, ప్రొసెషన్ రూట్ కూడా ఉంది. వాటన్నిటిని కూడా ఒక రెక్కి చేసుకొని వీ విల్ ఎన్షూర్ దట్ రోడ్ స్మూత్గా ఉండి పాట్ హోల్స్ ఏం లేకుండా లైట్స్ పని చేస్తూ ట్రిమ్మింగ్ ఎక్కడైనా ట్రీస్ కావాలన్నా డాగ్స్ కంట్రోల్ ఎక్కడైనా చేయాలన్నా కూడా వీ విల్ అటెండ్ సార్. లాస్ట్ టైం నేను ఇదే బోనాలకు రిపోర్ట్ చేశాను సార్. లాస్ట్ ఇయర్ చేసిన అనుభవం ఉంది సార్. మెయిన్గా మా డ్యూటీస్ వచ్చేసరికి సార్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, తర్వాత క్యూ లైన్స్ను మెయింటైన్ చేసుకోవడం, ఈవ్ టీజింగ్ అది కాకుండా చూసుకోవడం, తర్వాత క్రైమ్ ప్రాపర్టీ యాంగిల్లో కూడా ప్రాపర్టీ అఫెన్సులు కానీ పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ ఇవన్నీ లేకుండా ఎన్షూర్ చేసుకుంటాం సార్. కమిషనరేట్ వైడ్గా అదేవిధంగా వేరే జిల్లాల నుండి కూడా మనం బందోబస్తు పిలిపించుకుంటున్నాం సార్. ఆ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ చేసుకున్నాం సార్. మనకి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏంటంటే ఇక్కడ పబ్లిక్ భక్తులు వెళ్ళడానికి ఒకటి మనకి ర్యాంప్ ఉంది సార్. ఆ ర్యాంప్ చాలా ప్రాబ్లం ఉంది సార్. ఆ ర్యాంప్ వేపిస్తే మనకి సగం ఒక
280 మీటర్స్ స్టెప్స్ వరకు వెళ్ళొచ్చు సార్. అది ఇంకొక మనకి ఏదైతే ట్యూస్డే కూడా ఫ్రీ ఎంట్రీ చేయాలని మేము మీతో కోరుకుంటున్నాం అన్న. మంగళవారం రోజున కూడా ఫ్రీ ఎంట్రీ. ఆ రోజు కూడా భక్తులు ఎక్కువ వస్తున్నారు. పండుగ మొత్తం ఫ్రీ ఉండేది 8 years బ్యాక్, ఇప్పుడు చేంజెస్ 2 days ఇచ్చినాను. ఎలాగైతే ప్రారంభం ఇక్కడి నుంచి మొదలైందో అలాగే ముగింపు ఉత్సవాలు అనుకుని 22, 23 తారీఖున ఇక్కడ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలుపుతున్నాను. గోల్కొండ పరిధిలో లంగరౌజు నుంచి స్పెషల్గా సార్ ఎవ్రీ సండే అండ్ ఎవ్రీ థర్స్డే కూడా మనకు పెద్ద వెహికల్ మల్టీపర్పస్ టెండర్ అండ్ ఆఫీసర్ అండ్ మిస్డ్ బుల్లెట్ అండ్ ఎక్స్టింగ్విషర్ పార్టీని కూడా ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాం సార్. ఇదే కాకుండా సార్ మెయిన్ టెంపుల్స్ అన్ని కూడా విజిట్ చేసేసి ఆ టెంపుల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా తమరు చెప్పినట్టుగా లూజ్ వైరింగ్ లేకుండా, తర్వాత అక్కడ ఏమన్నా పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇట్లా ప్రొవైడ్ చేయాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని, తర్వాత అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకు కూడా ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ మీద వాళ్ళకి అవగాహన కల్పించి ప్రమాదాలు జరిగినప్పుడు ఈజీగా ట్యాకిల్ చేసే విధంగా అందరితో కోఆర్డినేట్ చేసుకొని మేము ముందుకు పోతాం సార్. మేము హెల్ప్ డెస్క్ పెట్టినాం సార్ NGBS లో, మెహదీపట్నంలో, తర్వాత గోల్కొండలో. అండ్ మేజర్ ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్ లైక్ CBSE, మెహదీపట్నం, దిల్షుక్ నగర్, హయత్ నగర్, రాజేంద్ర నగర్, రామ్ నగర్, చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్స్ నుంచి బస్సెస్ ప్లాన్ చేశాం సార్. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పటంచేరు, ECL క్రాస్ రోడ్స్, కుకట్పల్లి, KPHB కాలనీ, ఓల్డ్ బోయిన్పల్లి, మల్కాజ్గిరి, ఉప్పల్ నుంచి కూడా మేము బస్సెస్ ప్లాన్ చేశాం సార్. అండ్ యాజ్ అండ్ హౌ ది ట్రాఫిక్ జనరేట్స్ వీ విల్ బి క్లియరింగ్ ద ట్రాఫిక్ సార్. 30 ట్యాంకర్స్ మేము కింద తెచ్చి 5000 KL సంపు పెట్టి అక్కడి నుంచి పంపింగ్ చేసి పైకి పంప్ చేస్తామండి. ఎవ్రీ సండే 30 ట్యాంకర్స్ వాటర్ అంటే 5 KL ఉన్న ట్యాంకర్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 150 KL వాటర్ మేము పంప్ చేస్తామండి పైకి. అట్నే థర్స్డేస్ రోజు మొత్తం 5 థర్స్డేస్ వస్తున్నాయి. ఈచ్ థర్స్డే రోజు 3 క్యాంపులు పెడుతున్నాము. 1 lakh శాచర్స్ ఇస్తామండి ప్రతి థర్స్డే రోజు. వాటర్ బాటిల్స్ ఏమో 3,000 వాటర్ బాటిల్స్ ఇస్తాము. థర్స్డే రోజు 20 ట్యాంకర్ల వాటర్ మేము కింద ట్యాంకులో పెట్టి పైకి పంప్ చేసి పైకి ప్రొవైడ్ చేస్తామండి.